32వ కీర్తన 7-8 వచనాలు చదువుకుందాం. ఈ దినము కొరకు దేవుడు మనకిస్తున్న మనల్ని ధైర్యపరిచే ఆదరణతో నింపే దేవుని వాగ్దానం. 32వ కీర్తన 7-8 వచనాలు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. ఆవరించదవు. నీకు ఉపదేశము చేసెదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుడు తన ప్రజలకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం. నా దాగుచోటు నీవే. దావీదు భక్తునికి వచ్చినన్ని ఆపదలైతే ఖచ్చితంగా మనలో ఎవరికి రాలేదు. దావీదు భక్తుని జీవితంలో చెప్పాలంటే కొన్ని సంవత్సరాల తరబడి, కొన్ని 10 సంవత్సరాలు ఒక ట్రబుల్ తర్వాత ఒక ట్రబుల్, ఒక కష్టం తర్వాత మరొక కష్టం, ఒక శత్రువు తర్వాత మరొక శత్రువు, ఒక ఆపద తర్వాత మరొక ఆపద, ఊపిరి తీసుకోలేనంతగా శత్రువులు దావీదును వెంటాడుతూ వచ్చారు. అలాంటి సమయంలో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కొండలకు కోనలకు పరిగెడుతూ, రాత్రులు ఎక్కడుండేవాడో దావీదుకే తెలియదు, ఎక్కడ నిద్రపోయేవాడో తెలియదు, సరిగ్గా కంటికి నిండుగా కునుకు కూడా వచ్చేది కాదు. అటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో దావీదు యొక్క అనుభవం ఏంటి, దావీదు దేవుని గురించి చెప్తున్న మాట ఏంటో ఈ రోజుల్లో కూడా కొంత కష్టం, ఇబ్బంది గుండా వెళ్తున్న మనకు దావీదు జీవితంలోని తన అనుభవము, తన మాటలు ఖచ్చితంగా మనకు ధైర్యాన్ని ఇస్తాయి. దావీదు చెప్తున్న మాటలు, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. శ్రమలో నుండి, శ్రమ రాదు అని బైబిల్ చెప్పడం లేదు. శ్రమ రాని జీవితం ఎవరికి ఉండదు. విశ్వాస జీవితంలో ఈ లోకంలో మనం బ్రతుకుతున్నందుకు శ్రమలు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో రావచ్చు. కానీ మనకున్న ధైర్యం ఏంటంటే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. విత్ సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్ అనే మాట ఉంటుంది. చూడండి, ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మాట్లాడే మాటలకి, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మాట్లాడే మాటలకి చాలా చాలా తేడా ఉంటుంది. అవునా కదా? నాలెడ్జ్తో మాట్లాడడం వేరు, అనుభవపూర్వకంగా మాట్లాడడము వేరు. చాలాసార్లు దేవుడు మన జీవితాలను, జీవిత అనుభవాలలో ఆయన మనకు దగ్గరగా రావాలని ఆయన కోరుకుంటుంటాడు. చాలాసార్లు వాక్యంలోని వాగ్దానాలు మనం చదువుతూ ఉంటాం, కానీ ఆ వాగ్దానాలు నిజంగా వాడాల్సిన సమయం ఎప్పుడంటే మనకు శ్రమ వచ్చినప్పుడే, మనకు ఆపద వచ్చినప్పుడే, మనకు కష్టం వచ్చినప్పుడే, మనం అనుకోని విపత్తు మనకు ఎదురైనప్పుడు దేవుని వాక్యపు వాగ్దానాలు అప్పటి వరకు పాటల్లాగా పాడుంటాం. ధన్య సిక్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ నేను కేవలం ధన్యాకు మాత్రమే పరిమితం అయిపోయాను. కనీసం జాన్ వెస్లీ గారు రూమ్లో కూడా రావద్దని చెప్పారనమాట. సో ధన్య నేను ఒకటే రూమ్లో ఉండి ఆ టైంలో ఆ బిడ్డను చూసుకుంటూ, అలాగే ఆ రూమ్ క్లీన్ చేస్తూ, బాత్రూమ్ క్లీన్ చేస్తూ, ఇటువంటి పనులన్నీ చేస్తున్నప్పుడు నా హృదయంలో నుంచి చాలా స్తుతి పాటలు వస్తూ ఉండేవి. కారణం ఏంటంటే, ఏ పరిస్థితుల్లో ఉన్నా నా ఆనందము దేవుడే. లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్. చక్కగా హ్యాపీగా కంఫర్టబుల్గా అన్నీ బాగున్నప్పుడు ఎంత సంతోషంగా దేవుని స్తుతించేదాన్నో, అంతకంటే ఎక్కువ ధైర్యం, అంతకంటే ఎక్కువ ఆనందం దేవుడు నా హృదయంలో నింపాడు. కొన్నిసార్లు రూమ్ తుడుస్తూ కూడా పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని. అది ఎవరైనా చూస్తారా చెప్పండి? ఎవరు చూడరు. అది ఎవరి కోసం చేసేది కాదు. కానీ దేవుడు మనలో ఉన్నప్పుడు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. విత్ సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్. దావీదును ఎన్నిసార్లు విడిపించాడో దేవుడు, ఎన్నిసార్లు ఆపదల నుండి తప్పించాడు. నేను అనుకుంటాను, ఆపదల నుండి తప్పించినప్పుడల్లా దావీదు పాట రాస్తూ వెళ్ళేవాడేమో. దేవా, ఈ ఆపద నుండి తప్పించావు, యెహోవా నా బలమా, యెహోవా నా గానమా, నా దుర్గమా, నా శైలమా, నా శృంగమా, నా కోట అని నేను నమ్ముకొను నా దేవాన్ని. దావీదు ప్రతి శ్రమలో కూడా, శ్రమ దాటగానే ఒక స్తుతి కీర్తన, శ్రమ దాటగానే ఒక స్తుతి గీతం. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడిగా ఎందుకు పిలువబడ్డాడు అని ఆలోచన చేస్తే, దావీదు జీవితంలో ఎన్నో విపత్కరమైన పరిస్థితులు, కానీ ప్రతి పరిస్థితిలో దావీదు దేవుని ఆశ్రయించడం, దేవుడు దావీదుకు సహాయపడ్డం, దావీదు తిరిగి విమోచన గానములతో దేవుని స్తుతిస్తూ, ఇట్ బికేమ్ లైక్ అ జర్నీ. దేవునితో అదొక ప్రయాణంలాగా గడిచింది. హనోకు కూడా దేవునితో నడిచాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. నేను ప్రతిరోజు నడుస్తూ ఉంటాం. నడవడం మంచిదని చెప్తారు కదా. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్.
నేను కూడా జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, అవకాశం ఉన్నప్పుడల్లా లిఫ్ట్ వాడొద్దు, నడవండి. ఎందుకంటే నడిస్తే, ఎంత బాగా నడిస్తే అది మన హార్ట్కి అంత మంచిది. మనం ఈ రోజుల్లో బయటకు వెళ్ళి నడవడానికి అంత అవకాశం ఉండడం లేదు, కానీ కనీసం ఇంట్లో మెట్లుంటే లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కితే మంచిది. ఎందుకంటే నేను ఒక హైదరాబాద్లో ఒక హాస్పిటల్కి వెళ్ళిన, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ బయట ఒకటి అంటించి పెట్టారనమాట, ఒక పోస్టర్. దాని మీద ఏమని ఉందంటే, మీరు నడిస్తే నేను మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాను, నేను నడుస్తూ ఉంటానని గుండె చెప్తున్నట్టు. మనం నడుస్తుంటే గుండె నడుస్తూ ఉంటుంది, మనల్ని నడిపిస్తుంటుందంట. మనం నడవకుండా ఒక ప్రాంతానికి, ఒక ప్లేస్కే మనం పరిమితం అయిపోయి, కొంతమంది చూడండి తింటారు కూర్చుంటారు, ఇంకంతకు మించి నడకుండదు, బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు, వ్యాయామం ఉండదు. అటువంటి సమయంలో గుండెకు కూడా రకరకాల సమస్యలు, బాడీలో కొలెస్ట్రాల్ పెరగడం, ఒబెసిటీ రావడం, ఇటువంటి ఆరోగ్య సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉంటారు. దావీదు తన జీవితంలో హీ వాక్డ్ విత్ గాడ్, ప్రతిరోజు దేవునితో నడిచాడంతే. నాకు తెలిసి దావీదు తన జీవితంలో దేవుని విడిచిపెట్టిన సందర్భాలు చాలా అతి తక్కువ. బత్షెబా విషయంలో దావీదు పాపం చేసిన ఆ సందర్భంలో తప్ప, he walked with God, he had continual fellowship with God, he had a relationship with God. దేవునితో ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగి దేవునితో సహవాసం చేస్తూనే నడిచిన వ్యక్తి. హల్లెలూయా. నీవు దేవునితో అటువంటి సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నావా? నీవు దేవునితో అటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నావా? ఒకవేళ నీవు దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంటే, శ్రమలు వచ్చినా శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు. మీకు కూడా పెద్ద పుస్తకం రాయొచ్చు, అదేంటంటే దేవునితో నా అనుభవాలు. ఈ శ్రమ వచ్చింది, ఇలా తప్పించాడు. ఈ కష్టం వచ్చింది, ఇలా విడిపించాడు. ఈ పరీక్ష వచ్చింది, దేవుడు ఈ విధంగా పాస్ చేశాడు. ఈ శోధన వచ్చింది, దేవుడు ఈ విధంగా నాకు జయము ఇచ్చాడు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. ఆ తర్వాత 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. ఈ మాట ఐ థింక్ వీ నీడ్ ఇట్ ఎవ్రీ డే. ప్రతిరోజు మనకి వాగ్దానం, ఈ మాట మనకు అవసరం. ఎందుకంటే ప్రతిరోజు మనం ఏం చేయాలో మనకు ఒక మంచి ఆలోచన ఇచ్చేవారు ఉండాలి. ఆలోచనకర్తలు ఎవరు? మనకి సలహాలు ఇచ్చేవారు ఎవరు? మనల్ని గైడ్ చేసేవారు ఎవరు? కొన్నిసార్లు మనకు వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఏం చేయాలో పాలుపోదు. ఏం డెసిషన్ తీసుకోవాలి, చేయాలా వద్దా, ముందుకు వెళ్ళాలా వద్దా, ఏం చేయాలి, నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో, నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి మన జీవితంలో వచ్చినప్పుడు కొన్నిసార్లు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో, అదొకవేళ బిడ్డల వివాహాల విషయంలో అయిండొచ్చు, ఒక ప్రయాణ విషయంలో అయిండొచ్చు, ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ అయిండొచ్చు, లేకపోతే ఏ హాస్పిటల్లో చేరాలి, ఎవరిని సంప్రదించాలి, ఏమి చేయాలి, పలానా వారి ఇంటికి వెళ్ళాలా వద్దా, పలానా పని చేయాలా వద్దా. ప్రతిదినం మనం వి మేక్ లాట్ ఆఫ్ డెసిషన్స్. ఎన్ని తీర్మానాలు, ఎన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం ప్రతిదినము. అయితే దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను. హల్లెలూయా. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడంట, ఉపదేశం చేస్తాడంట, నడవవలసిన మార్గం బోధిస్తాడంట. కానీ మనం అడిగితేనే, దేవుడు ఎవరికి ఏది బలవంతంగా చేయడు. అందరం మంచిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు, అందరం వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు, అందరం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు, అందరూ పరలోకానికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ దేవుడు ఎవరిని కూడా ఎప్పుడు బలవంతము చేయడు. నీవు స్వచ్ఛందంగా, ఇట్ ఈస్ యోర్ చాయిస్, టోటలీ యోర్ చాయిస్. నువ్వు నాకు కావాలి, నీ ఆలోచన నాకు కావాలి, నీ ఉపదేశం నాకు కావాలి, నీవిచ్చే గైడెన్స్ నాకు కావాలి ప్రభా అని నువ్వు అడిగితే, ఆలోచనకర్త అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువుకు పెట్టబడిన పేర్లలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఆలోచనకర్త, హీ ఈజ్ అ కౌన్సిలర్ అనే మాట మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో కౌన్సిలింగ్కు చాలా డిమాండ్ ఉందండి. నాకు ఒక కజిన్ ఉంది, తను సైకాలజీలో తను మాస్టర్స్ చేస్తుంది ముంబైలో, చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో. నేను అడిగాను, నువ్వెందుకు ఈ కోర్స్ ఎందుకు ఎంచుకున్నావంటే, అక్క నేను చాలామందిని చూస్తున్నాను, నా ఫ్రెండ్స్ని, వాళ్ళు మానసికంగా చాలా స్ట్రగుల్ అవుతున్నారు, మానసికంగా చాలా సమస్యలను ఎదుర్కొంటూ, సవాళ్ళను ఎదుర్కొంటూ, ఆ మానసిక సవాళ్లను ఎదుర్కోలేక జీవితంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ చాలామంది తమ ప్రాణాలు కూడా తీసేసుకుంటున్నారు. అందుకని బైబిల్ బేస్డ్ సైకాలజికల్ కౌన్సిలింగ్ వారికి ఇవ్వాలని, మంచి గైడెన్స్ ఇవ్వాలని నేను ఈ కోర్స్ తీసుకుంటున్నానక్క. సో దీని గురించి
కొంత నాలెడ్జ్ నేను బయట నుంచి గెయిన్ చేస్తూ అట్ ద సేమ్ టైం దేవుని వాక్యం నుండి కూడా చాలామందికి గైడెన్స్ ఇవ్వగలిగితే ప్రపంచానికి దీవెనకరంగా ఉంటానని ఆశించి ఈ కోర్స్ తీసుకున్నానని చెప్పింది. నేను చాలా దేవుని స్తుతించాను. నేను కూడా చాలామంది యవనస్తులతో మాట్లాడుతూ ఉంటాను, వారి సమస్యలు వింటూ ఉంటాను, వారి పరిస్థితులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆ కౌన్సిలింగ్ ఇచ్చే సమయంలో కొంతమంది సమస్యలు చెప్తారు కానీ సలహాలు అడుగుతారు కానీ అంతా అడిగిన తర్వాత వాళ్ళకి ఏమి ఇష్టమో అదే చేస్తూ ఉంటారు. అప్పుడు చెప్పిన వాళ్ళకి ఎలా ఉంటుంది, మా టైము వేస్ట్, మీ తలనొప్పి అంతా మాకు తెచ్చి చెప్పారు, అంత సమయాన్ని మీకోసం వెచ్చించాం, మీ గురించి అంత ఇంట్రెస్ట్ తీసుకున్నాం, కానీ ఆఖరికి మీకు ఏది ఇష్టమో అదే చేశారని ఆలోచన ఇచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, బాధ కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఎంత ఆలోచన వారు వచ్చి అడిగినా ఇంకొకసారి కూడా వచ్చి అడిగితే ఏం డౌట్ వస్తుందంటే, ఆలోచన చెప్తాం మంచిదే, ఆ ఆలోచన ఫాలో అవుతారో లేదో. కొంతమంది అలాగే ఉంటారండి. దేవుని మందిరానికి వస్తారు, ఇక్కడ దైవజనుడు నిలబడి వాక్యం చెప్తూ ఉంటే ఎగ్జాక్ట్గా నా పరిస్థితికే దేవుడు మాట్లాడాడు. చాలామంది మాకు మెసేజెస్ పెడుతూ ఉంటారు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈరోజు జాన్ వెస్లీ గారు అందించిన సందేశం ఎగ్జాక్ట్గా గాడ్ స్పోక్ టు మీ, నాకున్న పరిస్థితుల్లో నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో దేవుడు నాతో మాట్లాడాడక్క అని పెడుతూ ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాంటి సాక్ష్యాలు వింటున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రభువుని చాలా స్తుతిస్తూ ఉంటాం, ఆ ప్రయాస వ్యర్థంగా పోవడం లేదు ప్రభు అని. బట్ అట్ ద సేమ్ టైం ఇంకొక ఆలోచన వస్తుంది, అప్పటికప్పుడు ఇది మా కొరకే, ఈ సలహా మా కొరకే, ఈ వాక్యం మా కొరకే అని స్వీకరిస్తున్నారు, కానీ దాన్ని ఎంతమంది నిజంగా ఆచరణలో పెడుతున్నారు? ఎన్ని మాటలు విన్నా ఆచరణలో పెట్టాల్సింది ఎవరు చేయాలి? మనమే చేయాలి. చూడండి, ఇంట్లో వైటమిన్ సి, మల్టీవైటమిన్, మంచి మరి స్టీమ్ ఆవిరి తీసుకునే మెషిన్, తర్వాత ఇంక ఇవన్నీ సామాగ్రి కొనుక్కొని ఇంట్లో తీసుకెళ్ళి ఓ మూల పడేసి ఇంకా నాకు కరోనా చచ్చినా రాదు అనుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? అన్నీ తీసుకెళ్ళావు కరెక్టే, వాటిని ఏం చేయాలి? వాడాలి. స్టార్ట్ యూజింగ్ దెమ్. బైబిల్ ఉంది, వాక్యం ఉంది, దైవజనులు ఉన్నారు, మాటలు చెప్తున్నారు, డైరీలో రాసుకుంటున్నాం, అన్నీ వింటున్నాం. టైం వచ్చేసరికి మాత్రం ఏం చేయాలనిపిస్తే అదే చేస్తున్నాం. అంటే ఈ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇంత మంచి సందేశాలు, ఇంత మంచి కృప పొందుతున్న నీకు ఇవేమీ లేని వేరే వాళ్ళకు కూడా ఇంకా ఏమీ తేడా లేనట్లే. అర్థమవుతుందండి? దేవుడు నీకు ఇస్తున్న ఇన్పుట్, దేవుడు నీ మీద పెడుతున్న పెట్టుబడి, దేవుడు నీ మీద పెట్టుకుంటున్న ఎక్స్పెక్టేషన్, దేవుడు ఇంత మరి మంచి సంఘంలో నేను నాటాడంటే, ఇంత మంచి బలమైన సందేశాలు ప్రతిదినము మీకు వినిపిస్తూ ఉన్నాడంటే గాడ్ హ్యాస్ అన్ ఎక్స్పెక్టేషన్. దేవునికి ఒక ఎక్స్పెక్టేషను ఉంది. దేవుని ఎక్స్పెక్టేషన్స్కు మనం రీచ్ కాగలుగుతున్నామా? ఆయన ఏ ఆశలు పెట్టుకొని నన్ను రక్షించాడు, ఏమి ఆశించి నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఏమి ఆశించి దేవుడు నన్ను జీవం కలిగిన సంఘంలో నాటాడు, ఏమి ఆశించి ఒక్కొక్క రోజు నా జీవితంలో పొడిగిస్తున్నాడు, నీ ఆశను నేను ఖచ్చితంగా నెరవేర్చాలయ్యా. ప్రతిదినం నా జీవితంలో కొన్నిసార్లు నన్ను మోటివేట్ చేసేది ఏంటంటే, మరి పరిచర్యలో మినిస్ట్రీ ఈజ్ వెరీ వెరీ టైరింగ్. పరిచర్య అనేది చాలా చాలా అలసటతో కూడుకున్నది చాలాసార్లు. అలాంటి సమయంలో నన్ను మోటివేట్ చేసేది ఏంటంటే, ఏ ఎక్స్పెక్టేషన్తో నన్ను ఈ స్థానంలో నువ్వు పెట్టావో ప్రభా, నిన్ను మాత్రం నేను డిసప్పాయింట్ చేయకూడదు. ఐ వోంట్ థింక్ అబౌట్ డిసప్పాయింటింగ్ మై హస్బెండ్. ఎందుకంటే జాన్ వెస్లీ గారు ఎప్పుడైనా నేను విశ్రాంతి తీసుకుంటానంటే విశ్రాంతి తీసుకో అంటారు. ఎప్పుడు ఏ విషయంలో నన్ను బలవంతం చేయరు. మా అత్తమ్మ గారు, మామయ్య గారు, పాస్టమ్మ గారు ఎప్పుడు నువ్వు సేవ చేయాలమ్మా, నువ్వు అది చేయాలి, ఇది చేయాలని నాకు ఎప్పుడు ఏ భారం కూడా నా మీద పెట్టరు. కానీ నన్ను మోటివేట్ చేసేది ఏంటంటే, దేవుడు ఏం ఆశించి నన్ను రక్షించాడు, దేవుడు ఏం ఆశించి ఈ స్థానంలో నన్ను పెట్టాడు, దేవుడు ఏం ఆశించి ఆయన ఇన్ని కృపలిచ్చాడు, ఇన్ని తలాంతులతో వరాలతో నింపాడు, దేవుడు ఏం ఆశించి ఈ అవకాశాలన్నీ ఇస్తూ ఉన్నాడు, దేవుడు ఏం ఆశించి ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడు. నీ ఆశను మాత్రం నేను ఖచ్చితంగా వమ్ము చేయకూడదు. నీ ఆశను నేను వమ్ము చేయకుండా ఉంటే చాలు. దేవా, నిన్ను మాత్రం నేను ఎప్పుడు డిసప్పాయింట్ చేయకూడదు. ఆ ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా మీ జీవితంలో? ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు నన్ను రక్షించుకున్నావు, ఎందుకు ఇంకా నన్ను సజీవంగా ఉంచావు? మనకు తెలుసు చాలామంది ప్రాణాలు ఎంత సులువుగా పోగొట్టుకున్నారు. ఒక వీడియో చూస్తూ ఉంటే కేరళలో ఒక బావి ఉంది, నీళ్ళ బావి. ఆ నీళ్ళ బావిలో పాపం ఈత కొడదామని, కొంచెం పెద్దగా ఉంది బావి, ఒక యవనస్తుడు దూకాడు. దూకిన తర్వాత ఆ మధ్యలో ఒక కరెంటు స్తంభం ఉంది. ఎందుకో అనుకోకుండా అటువైపు వెళ్ళాడు, కరెంటు స్తంభం పట్టుకున్నాడు, పట్టుకోగానే మునిగిపోయాడు. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్. మంచి బలం కలిగిన యవనస్తుడే, చక్కగా ఈదగలిగిన యవనస్తుడే, కానీ
ఆ నీటిలో పడ్డాడంతే. ఆ రోజు అనుకుంటాడా తను ఇంకా ఇంటికి తిరిగి రాడని, తాను శవం అవుతాడని అనుకొని ఉంటాడా? మరణం మన కిటికీలు ఎక్కుతుందంట. మరణం ఎప్పుడు ఎవరికి ఎలా సంభవిస్తుందో గాడ్ హ్యాస్ అన్ ఎక్స్పెక్టేషన్. ప్రతిదినం నేను ఏం చేయాలో నాకు ఎలా తెలుస్తుందండి? ప్రతిదినం నేను ఏ అడుగు ముందుకు ఎలా వేయాలో నాకు ఎలా తెలుస్తుందంటే దేవుని వైపు చూస్తే చాలు. ప్రతిదినం ఉదయకాల సమయంలో ప్రేయింగ్ ఫర్ ద వరల్డ్ కార్యక్రమంలో మరి వాక్యం అందిస్తున్నారు దైవజనులు, కీర్తనల గ్రంథ ధ్యానాలు చేస్తున్నాం. ఈ దినం ఉదయకాల సమయంలో కూడా అదే మాట చెప్పాను. ద బెస్ట్ వే టు స్టార్ట్ యువర్ డే ఇస్ టు స్టార్ట్ విత్ గాడ్. దేవునితో నీ దినాన్ని ప్రారంభించావంటే నీ దినానికి అంతకంటే గొప్ప ప్రారంభం ఇంకేమీ లేదు. చూడండి, నేడే గొప్ప ప్రారంభం అని ఒక స్పెషల్ వాయిస్లో అనౌన్స్మెంట్లు వినబడతా ఉంటాం కదండి, వినబడతా ఉంటాయి మనకు. పలానా షోరూమ్, పలానా బట్టల షోరూమ్, లేకపోతే పలానా వస్త్రాలయం, నేడే గొప్ప ప్రారంభం, పలానా సినిమా యాక్టర్ మరి యాక్ట్రెస్ వచ్చి ఆమె రిబ్బన్ కట్ చేస్తుంది అనగానే ఆమెను చూడడానికి కొంతమంది వెళ్ళడం, ఆ గొప్ప ప్రారంభం ఏంటో చూడడానికి వెళ్ళిపోతాం. గొప్ప ప్రారంభం వాళ్ళకి, ఎందుకంటే బోల్డ్ అండ్ డబ్బులు వస్తాయి కదా, మనకి గొప్ప ప్రారంభం ఏమీ ఉండదు. నీ దినానికి గొప్ప ప్రారంభం ఏంటో తెలుసా? వెన్ యు స్టార్ట్ యువర్ డే విత్ జీసస్. హల్లెలూయా. గొప్ప దేవునితో నీ దినాన్ని ప్రారంభిస్తే అదే నీ జీవితానికి గొప్ప ప్రారంభం. కనుక మరి మనకు ఉపదేశం చేస్తానని, మనకు ఆలోచన చెప్తానని వాగ్దానం చేసిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక ప్రతిదినము ఆయనతో నడుద్దాం, ఆయనతో